మన సంస్కృతిని మనం విస్మరిస్తున్నాం. ఎవరైతే ఇక్కడ దాడి చేసి ఇంతకు చెప్పారు వలసవాదులు మొదలైన వాళ్ళు దాడి చేసి ఇక్కడ విభాగాలు ఏర్పాటు చేయాలని ప్రయత్నించారో, మరి ఇతర దేశాల మీద దాడి చేసినప్పుడు ఎలా చేశారో పరిశీలిస్తే మరి ఎక్కడ దాడి చేసినప్పటికీ అక్కడున్న సంస్కృతి పనికిరానిదని అనాగరికమైనదని ముద్ర వేయడమే కాకుండా వారిని తమలోకి మార్చే ప్రయత్నం చేయడము, లేదా వారిదైనటువంటి వారి నాగరికత అనుకుంటున్న దాన్ని వాళ్ళకి రుద్దడమో ప్రయత్నించి ఎందరో నశింపజేశారు కూడా. అలాగే అమెరికా, ఆస్ట్రేలియా మొదలైన దేశాల వైపు వాళ్ళు దండయాత్రకి వెళ్ళినప్పుడు దాడి చేసినప్పుడు అక్కడున్న సంస్కృతుల్ని నాగరికతల్ని కూడాను వాళ్ళు అనాగరికమని ఆటవికమని ముద్ర వేసి వాటిని క్రమంగా మిగలనివ్వకుండా చేశారు, ధ్వంసం చేశారు. వాళ్ళకి తమ నాగరికత నేర్పుతామని పేరుతో కొత్త అంటు రోగాలు అంటించారు. వాళ్ళ వల్ల వచ్చిన అంటు రోగాల గురించి మనం ఆలోచిస్తే మన దేశంలో కూడా మలేరియా, కరోనా ఇలాంటివి ఈ దేశపు జబ్బులు కావు, ఇతరులు వచ్చి వాళ్ళు అంటించిన జబ్బులని మనకు తెలియాలి. ఇక్కడ అనేక రకమైనటువంటివి వారు ఎక్కడ దండయాత్రకు వెళ్ళి అక్కడ దాన్ని నాగరికతను అంగీకరించారు, అది పనికిమాలినది అని అంటూ ఉంటారు. ఇటువంటి మానసిక స్థితికి ఒక మానసిక రోగం అని పేరు పెట్టాలి. అదొక సిండ్రోమ్. అంటే వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ పనికిరాని వాళ్ళని భావంతో వాళ్ళు అన్ని దేశాలకు వెళ్ళి అక్కడున్న అందమైన నాగరికతని సంస్కృతుల్ని కాలరాచారు. అలా ఈ దేశంలో కూడా ప్రయత్నించారు, కానీ అలా చెయ్యలేకపోయారంటే ఈ దేశంలో ఎన్నో రకాల సంస్కృతులు ఉన్నప్పటికీ అన్నిటికీ ఏకసూత్రంగా ఒక సనాతన ధర్మం ఉంది కనుకనే వాళ్ళ ఆటలు అంత గొప్పగా సాగలేదని చెప్పారు. ఇప్పుడు మనం కొన్ని ఆటవికమైనటువంటి మనదైన ప్రాచీనమైన జానపద సంస్కృతులు, ఫోకు, లోకు అనే వాటికి మనం ఎప్పుడు మంచి పదం పెట్టుకున్నాం, జానపదం అనే పేరుతో. ఆ జానపద సంస్కృతులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ మనకి మచ్చుకైన మిగిలి ఉన్నాయి. మిగిలిన దేశాల్లో పూర్తిగా నశించిపోయి అంటే అర్థం ఏంటంటే వివిధములైనటువంటి నాగరికతలు, సంస్కృతులు వీటన్నిటికీ ఏకసూత్రమైన సనాతన ధర్మం ఒక్కటే అని చెప్పడం మన యొక్క ప్రధాన ఉద్దేశం. ఇది గ్రహించి ఇప్పుడు చేస్తున్న మరొక కుట్ర ఏమిటంటే మన దేశంలో ఉన్నటువంటి అనేక ఆటవిక, గిరిజన ఇత్యాది జాతుల వారిని మన సంస్కృతికి, మన సనాతన ధర్మానికి మీరు వేరు అని చెప్పాలని ప్రయత్నిస్తూ వారిని మతాలు మార్చాలని ఇత్యాది ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి నాగరికతను, వైద్యాలను ఇవన్నీ నేర్పాలి, వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలని అనుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళు తెలుసుకోవాల్సినది ఆ గిరిజనులకు ఉన్నంత అభివృద్ధి నాగరికులైన వారికి లేదు అని చెప్పడానికి కూడా మేము వెనకాడటం లేదు. ఇంతవరకు మనం లోకమంథనం అన్నప్పుడు ఈ లౌకికమైన కల్చర్ గురించి మాట్లాడేటప్పుడు కేవలం నాట్యము, సంగీతము, కళలు వీటి గురించి మాట్లాడతాం. కానీ ఇంకొకటి కూడా భాగ్యనగర్ లోకమంథనం నుంచి మనం తీసుకురావాల్సినది కేవలం కళలు, సంస్కృతి మాత్రమే కాకుండా అటువంటి జానపదుల, గిరిజనుల యొక్క విద్యలు, జ్ఞానం తీసుకురావాలి. ఇక్కడ వాళ్ళ నాలెడ్జ్ ఈస్ దేర్, అబండెంట్ నాలెడ్జ్, అది తెలుసుకోవాలి. ఆ నాలెడ్జ్ మనం పరిశీలిస్తే ఆశ్చర్యపోతాం. వాళ్ళ అనేక రోగాలు ఏవైతే మనం ఇప్పుడు భయంకరమైన రోగాలు, చికిత్సకు అందని రోగాలు అనుకుంటున్నామో వాళ్ళని అడవిలో ఏ ఆకు పసలతో, ఏ దుంపతో పోగొట్టుకోవచ్చు వాళ్ళకి తెలుసు. ఇంకా అధునాతన వైద్య విజ్ఞానం కూడా అందుకోనంత శిఖరాలు అందుకుంది ఆ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ చికిత్సా విధానం. వాటిని మనం మోటు చికిత్సలు అంటున్నాం, నాటు చికిత్సలు అంటున్నాం. నాటు అనే పదం ఒక విధంగా సరిపోతుందండి. నాటు అంటే దేశీయమైన అర్థం ఇక్కడ. ఆ విధంగా మనం చూస్తే సరిపోతుంది. కనుక వైద్య విజ్ఞానం అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ భాష మన అనాగరికం అనుకుంటాం, కానీ వాళ్ళ భాషలో ఉన్న అందాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా వారికంటూ కొన్ని ఆచారాలు, వ్యవహారాలు, ఆహారాలు, విహారాలు ఉన్నాయి. ఇక్కడ వారి ఆహారం, వారి ఆచారం ఇవి మనం గ్రహించినట్లయితే శరీరానికి పుష్టినిచ్చి ధాతు పుష్టినిచ్చేటువంటి ఆహార విధానాలు వాళ్ళకు ఉన్నాయి. అవి అర్థం చేసుకోలేక అవి అనారోగ్యకరమైన భ్రాంతి బట్టి వాటిని తొలగించి ఈ జబ్బులు కలిగించే రకరకాల ఆహారం